నమస్కారం. మార్చి 30 ఉగాది. బియ్యం డబ్బాలో ఇది వేయండి, అంతా మంచిగా జరుగుతుంది. మార్చి 30 మనకు ఉగాది పండుగ రాబోతుంది. ఇది భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండుగ, మొట్టమొదటి పండుగ. పండుగని భారతీయ రోగనాకంగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైతే మరీ ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు, రాబోయే ఈ కొత్త సంవత్సరంలో మనకు ధనానికి ఎలాంటి లోటు అనేది రాదు, కష్టాలు అనేవి మన దరి చేరవు. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. ధాన్యాలకు ఎలాంటి లోటు అనేది ఉండదు. మీరు మీ జీవితంలో ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి, చక్కగా బ్రతకడానికి, సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని మీరు అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని వేసే పరిహారం. అంతేకాదు, ఈ పరిహారం వలన కొత్త సంవత్సరం మొత్తం కూడా మీకు ధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ ఉగాది రోజున ఇది ఒక్కటి వేసుకోండి. ఇలా కనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు. ఆ అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. మీ జీవితం మారిపోతుంది. తిండికి బట్టకు అసలు ఎలాంటి లోటు ఉండదు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువును పెట్టండి. అసలు ఈ ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. బియ్యం డబ్బా అంటేనే చాలా పవిత్రమైనది. బియ్యం ఉంటేనే మన ఇంట్లో అందరం కడుపు నిండా అన్నం అనేది తినగలుగుతాము. అవే బియ్యం లేకపోతే మన జీవితం అతలాకుతలా అయిపోతుంది. మానవునికి తిండి ముఖ్యం. డబ్బు సంపాదించాలి అంటే మానవుడు మొదటగా బలంగా ఉండాలి. బలంగా ఉంటేనే కదా మనం డబ్బును సంపాదించుకోగలుగుతాం. అలాగే లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒకటి ఖచ్చితంగా వేయండి. అలా వేసుకున్నట్లయితే మీరు చాలా మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతారు. అలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యుగాది రోజు మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా మనకు తిండికి బట్టకు అన్నానికి ధనానికి ఎలాంటి లోటు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువును మనం వేయాలి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు. అలా మనం కూడా ఉంచినట్లయితే మంచి ఫలితాలను మనం కూడా చూడగలుగుతాము. అలాగే శుభ ఫలితాలు వస్తాయని, సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుందని, ఆయురారోగ్యాలతో వారు ఉండగలుగుతారంటే అన్నానికి ముఖ్యంగా ఎలాంటి లోటు రాదని ఒక నమ్మకం ఇప్పటి నుంచి వారిలో ఉండేది. అంటే నార్మల్గా ఇలాంటివి నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను పెట్టడం వలన మంచి జరుగుతుందని, మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాల కంటే గుళ్ళకు ఇచ్చేసేవారు. ఇప్పుడు మనకు అన్ని బియ్యం ఇచ్చే అంత స్తోమత లేదు. అందుకే మనం తినడానికే సరిగ్గా తిండి లేదు అంటే కొంతమందిని మనం చూస్తాము. వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు. తినడానికి ఉన్న బస్తాల బియ్యం దానం చేసే స్తోమత ఉండదు. ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అన్న స్తోమత లేనివారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి. అంటే ఒక కిలో కొద్ది దానం చేయకుండా బియ్యం కానీ, లేదంటే 2 గుప్పెళ్ళ బియ్యం కానీ, ఒక దోసెడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకోగానే అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్టదైవాన్ని పరమాన్నం కానీ, అన్నంతో చేసిన నైవేద్యాన్ని కానివ్వండి నివేదన పెట్టాలి. అలా పెడితే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం నిధి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే బియ్యాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయకూడదు, అలా పెట్టుకోకూడదు. అలాగే పోస్ట్ పెట్టుకోకూడదు, మాత్రమే పోస్ట్ పెట్టాలి. బియ్యం సంచిలో తెచ్చుకుంటే అలాగే బస్తాల బియ్యాన్ని ఉంచుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం పోసుకోకండి. బియ్యం అనేది నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు. కొంతమంది 6 నెలలకు సరిపడా ఒకేసారి బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది 3 నెలలకు సరిపడా బియ్యం కూడా తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది కూడా బియ్యాన్ని తింటూ ఉంటారు. మీరు
మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా బియ్యం తెచ్చుకున్నా ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఎప్పుడు కూడా అడుగు భాగాన నిధి ఉండేలా చూసుకోండి. అలాగే కనుక ఉంచితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎప్పుడు ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. సిరి సంపదలు, సౌభాగ్యం అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని మీరు చేయండి. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. చాలా చిన్న వస్తువులు కావాలి అంతే. ఇంట్లో ఉండే ఒక చిన్న వస్త్రం తీసుకొని అది కొత్త వస్త్రమే తీసుకోండి. ఎందుకంటే ఈ యుగాది అనేది కొత్త సంవత్సరం కాబట్టి వస్త్రాన్ని కూడా కొత్తదే తీసుకుంటే మనకు చాలా మంచిది. అందులోనూ ఎరుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ, తెలుపు రంగులో ఉండే వస్త్రం కానీ ఈ 3 వస్త్రాలు మాత్రమే వాడండి. మిగతా కలర్స్ వస్త్రాలను వాడకూడదు. ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 5 యాలకులను పెట్టుకోండి. 5 యాలకులతో పాటు చిటికెడంత కుంకుమను, చిటికెడంత పసుపును పోసేసి 2 బట్టల్ని పెట్టేసి చివరిలో చిన్న దాల్చిన ముక్క కూడా పెట్టేసి వీటన్నిటిని కూడా చక్కగా మూటను పవిత్రంగా భావించండి. పవిత్రంగా భావించిన తర్వాత ఆ మూతకు ధూపం చూపించి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like the video, share the video and subscribe the channel.